హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే మనకి 16వ రోజు అండి వర్క్ స్టార్ట్ చేసి మనం అయితే మనకి నిన్న మెటీరియల్ అంతా హార్డ్వేర్ కానీ ఏదైనా సరే నిన్న మధ్యాహ్నం అయితే వచ్చినాయండి. నిన్న మధ్యాహ్నం నుంచి కానీ మనం ఈ బాస్కెట్లు బిగించుకోవడం, ఇది హాల్లోకి సంబంధించిన బాస్కెట్ వాటికి బిగించేసి వాటికి గోడి పీసులు అంటించాం. అయితే వాళ్ళ మార్నింగ్ ఏం చేసామంటే గోడి పీసులు ఓడ తీసి ఫినిషింగ్ చేసి ఆ ప్రింట్ షీట్లు కూడా మనం అంటించడం జరిగింది. ఇదిగోండి ప్రింట్ వచ్చేసరికి మనకి వైట్ అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ షీట్ కలర్. ఆ డిజైన్ అయితే మనం అంటించాం కింద, అంటే అంతా ఒక యూనిఫామ్గా ఉంటుందని మనం అయితే అంటించడం జరిగింది. ఇక అయితే ఇంకా దీని వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా అది స్టిక్కర్లు తీసి ఫినిషింగ్ చేసేసుకొని మనం ప్రొఫైల్ హ్యాండిల్స్ ఎక్కిచ్చేస్తే ఇది అయిపోద్ది. అలాగే ఇప్పుడు మన కిచెన్లో డోర్లు మనం నిన్న డోర్లు కట్ చేసాం కదండి, వీటికి సంబంధించిన గోడు పీసులు కూడా మనం అంటించుకున్నాం. అయితే ఇప్పుడు అంటించాము, ఇంకా అంటించి పక్కన పెట్టాము. ఈ ఆరిన తర్వాత ఊడ తీసి ఫినిషింగ్ చేసి ఇవి ఫ్రంట్ వచ్చేసరికి ఇదే కలర్ వేస్తాం, బ్యాక్ వచ్చేసరికి ఎగ్ వైట్ వేస్తాం అనమాట. ఈ వర్క్ మొత్తం ఈ వచ్చేసరికి 8 డోర్లు, 8 డోర్లు మనం అంటించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పైన కిచెన్లో ఈ ఫ్రేమింగ్ వర్క్ అయితే చేస్తున్నాం. ఫ్రేమింగ్ వర్క్ అంటే ఫ్రేమింగ్కి మనం సన్గ్లాస్ అయితే అంటిస్తున్నాం అనమాట. అంటే మనకి బెడ్రూమ్లో సన్గ్లాస్ మిగిలితే ఫ్రేమింగ్ కాబట్టి కనపడదు. ఇది డోర్లు వేస్తే కనపడదు, డోర్లు తీస్తేనే కనపడేది ఈ డిజైన్. అయితే ఇంక నేను అన్నాను ఇంకా మిగిలింది కదా షీట్, అది వాడేద్దాము కరెక్ట్గా సరిపోద్ది అంటే ఇంకా ఆ షీట్లు అయితే మనకు కట్ చేసాం అనమాట. ఇదిగోండి, అంటే ఈ బెడ్రూమ్లో మనకి మిగిలిన ముక్కలు అనమాట, ఈ లైట్ కలర్ మిగిలిన ముక్కలు వాడడం జరిగింది. అంటే మనం ఏది వేస్ట్ అవ్వకుండా, షీట్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాలి షీట్లు. మరి వేస్ట్ అయితే మళ్ళీ మనం అదే కలర్ అంటివచ్చు, మళ్ళీ అది వేరే దానికి ఉపయోగపడింది కాబట్టి మనం అది కట్ చేయలేదు. ఇక ఇదైతే మనం ఈ వైట్ అయితే మనం వాడుతున్నాం అనమాట. ఇదైతే ఇప్పుడైతే అంటిస్తున్నాము. అవి అంటించేసిన తర్వాత అప్పుడు అప్పటికల్లా ఇది మార్నింగ్ అంటించాం కాబట్టి మనకి ఇది మధ్యాహ్నానికి ఆరిపోద్ది. మధ్యాహ్నం నుంచి మనం ఓడ తీసి ఫినిషింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఫినిషింగ్ చేసేసి ఇవి కూడా మ్యాక్సిమం దాంట్లో బాస్కెట్లు తోయడానికి చూస్తాము. మన బాస్కెట్లు మళ్ళీ తోసినా మళ్ళీ మనం ఫిట్టింగ్ అయితే లాగలేదు. ఇది ఇంకా ఇక్కడ చిచ్చు బోర్డు ఒకటి అయితే మనం బెజ్జింగ్ వేయాలి. అలాగే మనం కింద దీనికి చిచ్చు బోర్డు బెజ్జింగ్ వేయాలి. ఈ బెజ్జింగ్ వస్తే మనకి ఇది వర్క్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. అలాగే దీనికి సంబంధించిన సన్గ్లాస్ కూడా చెప్పారు సారు, ఇదే కలర్ వేద్దాము అన్నారు. ఈ కలర్ షీట్ అయితే మనకి తెప్పించుకోవాలి, లేదు ఈ సైడు ఈ లోపల మొత్తం అదే కలరు, ఇలాగ టాపు కింద వచ్చేసరికి గ్రానైట్ ఏదైనా వేసుకుంటా అన్నారు. పైన కూడా గ్రానైట్ వేస్తారంట. ఈ వర్క్ అయితే చేస్తాం. అలాగే మనం ఈ పార్టీషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా ఇంకేం లేదు. ఈ కవర్లు పీకితే ఫినిషింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఇంక అయితే ఇప్పుడు పేకం అయ్యి పెయింట్లు అయిన తర్వాత అయితే మనం ఈ కవర్లన్నీ ఫినిషింగ్ అనేది ఒకసారి చేస్తాం అనమాట. అలాగే నిన్న పైన కూడా మనం అంటించడం జరిగింది. ఇప్పుడు అవి కూడా పీకేసి ఫినిషింగ్ అయితే చేసేస్తాము. ఇదంటే అయితే ఇలాగా అవుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసి రేపు వారంలో ఈ వర్క్ అనేది కూడా మ్యాక్సిమం రేపు వారం నలుగురు వచ్చి రేపు సోమవారం నుంచి వచ్చేస్తాం. ఆదివారం ఇంకా ఇవాళ సాయంత్రం అయితే మేము బయలుదేరి ఇంకా ఆదివారం ఉండి ఇంకా సోమవారం మార్నింగ్ వచ్చేస్తాం. మార్నింగ్ వచ్చేస్తే ఈ కిచెన్ కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఇంకా రేపు వారం మ్యాక్సిమం మనం వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అంటే పని నడవక మనకి హార్డ్వేర్ అంటించక పోయిన వారంలో అలాగే ఒక రోజు అంతా, అంటే ఒక రోజు పని వేస్ట్ అయినట్టే అది అలాగా సాగింది. ఇలాగే మనకి ఇల్లు కూడా కిచెన్ కూడా మనకి ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వట్లేదు. కాసేపు ఏమో ఇటుపక్క డిష్ వాష్ అంటారు, కాసేపు అవతల పక్క డిష్ వాష్ అంటున్నారు. డిష్ వాష్ అంటే మళ్ళీ మనకి అంట్లు అవన్నీ దాంట్లో పడేస్తారు, అవి వాషింగ్ అనేది అయిపోద్ది అనమాట డిష్ వాష్ వచ్చేసరికి. ఇక అది ఏంటంటే మన కిచెన్ చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ప్లానింగ్ అనేది పూర్తిగా ఇది చేసుకోలేకపోతున్నారు. అలాగే డైనింగ్ దగ్గర కూడా మనకి కింద బాక్స్ పైన బాక్స్ చెప్పారు. మళ్ళీ తర్వాత ఏమన్నారు, కింద బాక్స్ వద్దు పైనే కావాలన్నారు. మళ్ళీ సార్ అన్నారు కింద పెడదాము అన్నారు. ఇక ఇలాగా అయితే మనకి ఒక ప్లానింగ్ అనేది మనకి రావట్లేదు ఇక్కడ. ఈ కిచెన్ వచ్చేసరికి కిచెన్ చిన్న మూలం వల్ల మనకి ప్లానింగ్ అవ్వట్లేదు. మనకి మచిలీపట్నంలో ఈ రకంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఈ వర్క్ కూడా మ్యాక్సిమం రేపు వారంలో మనకి కంప్లీట్ అనేది అయిపోద్ది. తర్వాత ఇంకేమైనా ఉంటే ఫినిషింగ్ లాస్ట్లో మనం ఇంకా కవర్లు పీకడానికి అయితే ఒక 2 రోజులు వస్తే మన ఈ ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర రేపు వారంలో మ్యాక్సిమం అయిపోద్ది అనుకుంటున్నాను. నేను కూడా ట్రై చేసేస్తాం. మ్యాక్సిమం అవసరమైతే కుదిరితే నైట్లు కూడా చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తాం రేపు వారం చేయడానికి.
ఇక అయితే అక్కడ వర్క్ అన్ని మనకు సంబంధించిన అన్ని అతికిచ్చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరి వచ్చామండి. ఇక బయలుదేరి ఇక ఇక బండి మీద అయితే వెళ్ళట్లేదు ఈరోజు. ఇక ఇంకా మనకి ఇక్కడ స్టేషన్ కూడా 2 కిలోమీటర్లో ఉంది మనకి ఇక్కడ రైల్వే స్టేషన్. ఇక మనం మా ఇంటి దగ్గరలో మన రామర్పాడులో దిగిపోతే మనకు అక్కడి నుంచి మన తెలిసిన ఎవరో ఫ్రెండ్స్ వస్తారు. ఇంకా బండి మీద అయితే మనం వెళ్ళిపోతాం అనమాట. ఇక అయితే ఈ ట్రైన్కి అయితే మనం వెళ్ళాలండి. ఇది అయితే మచిలీపట్నం వెళ్తుంది. ముందు మచిలీపట్నం స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇదే ట్రైన్ మనకి రిటర్న్ అయ్యిద్ది అనమాట. రిటర్న్ అయినప్పుడు మనకి యువతల ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కాబట్టి మనం ఇటు నుంచి అయితే మనకి దగ్గరగా ఒక గంట ఏంటి గంటన్నర 2 గంటల ప్రయాణం అయితే ఉంటుందండి. ఇక సరే వాళ్ళ ట్రైన్కి వెళ్ళిపోదాంలే, మళ్ళీ సోమవారం మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా అని చెప్పి ఇంకా ట్రైన్కి అయితే వెళ్తున్నామండి. ఇదైతే మేము ప్లాట్ఫామ్ మీద అయితే నుంచున్నామండి. ట్రైన్ అయితే వచ్చేస్తుంది, మనకి దగ్గరలో ఉంది. ఇక అయితే ఇప్పుడు మన టైం వచ్చి 5:30 అవుతుందండి టైం. మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్ కూడా మనకి కదిలిపోతుంది ఇప్పుడే. కరెక్ట్గా మనకి 5 నిమిషాలు ఆగాడు. ఇకైతే మనం ఈ 3వ ట్రిప్లో అయితే మనం ట్రైన్కి అయితే వెళ్తున్నాం అండి. అంటే ముగ్గురు ఉన్నాం అని చెప్పి ఇక బండి వద్దులే, ఇక మళ్ళీ అమ్మటనే మళ్ళీ మనం సోమవారం బయలుదేరి రావాలి కదా అని చెప్పేసి ఇంకా ట్రైన్స్ మీద అయితే వెళ్తున్నాం అండి. ఇక రామర్పాడులో దిగి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో వస్తారు, ఇంకా బండి మీద అయితే వెళ్ళిపోతాం. ఇక మనం వెళ్ళేసరికి దగ్గర ఒక 8 అవుతుంది అనుకుంటా అండి.